ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మా కలిగిన వాటన్నిటికీ మీ కంచె వేసి కాపాడినందుకు వందనాలు తండ్రి. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు ప్రభువా. మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు ప్రభువా. గడిచిన కాలంలో మా తప్పులను, మా అపరాధములను జ్ఞాపకం చేసుకొనకుండా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మరొకసారి సజీవ సంఖ్యల్లో నిలవబెట్టినందుకు, ఈ లోకయాత్రలో మరొక రోజును మాకు అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఈ రోజున ప్రారంభించబోతున్న మా జీవితంలో కూడా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మీ యొక్క కృపను కుమ్మరించమని అడుగుతున్నాము. ఏ పనుల్లో అయితే ముందుకు వెళ్తున్నామో, ఎటువంటి ప్రయత్నాల్లో అయితే మేము ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నామో, అయ్యా, ఏ విధంగా అయితే మా జీవితాలు ఈరోజు కట్టబడాలని మీరు యోచిస్తున్నారో ఆ విధమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఈ రోజున మా కుటుంబాలలో, మా గృహాలలో మీరే కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రతి ఒక్క ఆలోచనను కూడా యేసు నామములో సఫలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మేము ఏ విషయాల్లో సరిచేయబడాలో, ఏ విషయాల్లో తండ్రి మేము ఇంకా తండ్రి ఎదగాలో, ఆత్మీయంగా వృద్ధి చెందాలో మీరే మాకు తెలియపరచండి తండ్రి. ఆత్మీయంగా వృద్ధిపరచండి ప్రభువా. అయా, ఈరోజు మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా తండ్రి, మీ నామానికి మేము అవమానకరముగా జీవించకుండా మాకు జ్ఞానమును దయచేయండి. మాట్లాడుతున్న ప్రతి మాట, చేస్తున్న ప్రతి పని, మా ప్రవర్తన అంతటిలో జాగ్రత్త కలిగి ఉండుటకు కృప చూపించండి తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గాలలో మీ రక్షణ దయచేయండి అయ్యా. ఏ చిన్న అపాయము, ప్రమాదము మాలో ఏ బిడ్డకు కూడా కలగకుండా సురక్షితమైన ప్రయాణాలు కలిగి ఉండులాగున కృప చూపించండి అయ్యా. వారిని మరలా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మా పనులన్నిటిని ఆశీర్వదించండి. ఆగిపోయిన మా పనులను మరలా తండ్రి పునరుద్ధరించండి ప్రభువా. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అవరోధాలు మా పనులకు ఎదురవ్వకుండా నాయన మీరే సరళంగా నడిపించండి ప్రభువా. నూరింతలుగా ఫలించుటకు, ఆశీర్వాదకరంగా మేము ఉండుటకు కృప చూపించండి నాయన. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి యవన బిడ్డను, వృద్ధులను, గృహిణీలను, చిన్న బిడ్డలందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం అయా. హాస్పిటల్స్కి డెలివరీస్ నిమిత్తం, చెకప్స్ నిమిత్తం, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్నారు నాయన. వారందరికీ మీరే తోడై ఉండండి ప్రభువా. అయా, ఈ రోజున మీరిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగించకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే మనసు మాకు దయచేయమని అయ్యా. ఈ రోజున శాంతి, సమాధాన, నెమ్మదికరమైన జీవితాలే మాకు మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని దయచేయండి. ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా ప్రతి బిడ్డకు కావలసిన భోజనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున అపవాది చిక్కుల్లో మేము పడిపోకుండా ప్రభువా, ఈ లోక ఆకర్షణలకు మేము గురి కాకుండా ప్రభువా మీరే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. జ్ఞానముతో నింపండి ప్రభువా. జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. ఈ రోజున మీ కృప, మీ దయ వలన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని నాయనా. ఈ రోజున మేము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించుటకు, మీ రాజ్య సువార్తలో పాలి భాగస్సులై ఉండుటకు కృప చూపించి అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.